కళింగాంధ్ర ఉత్తరాంధ్ర ఇక ఉక్కు ఆంధ్ర. అరసరార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్స్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఇక విశాఖపట్నం స్టీల్ సిటీగా మారబోతూ ఉంది. కళింగాంధ్ర ఉత్తరాంధ్ర ఉక్కు ఆంధ్రగా మారబోతూ ఉంది. 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్న అతిపెద్ద భారీ పరిశ్రమ మొన్న నక్కపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిందే. మొదటి ఫేజ్లో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి, రెండో ఫేజ్తో కలిపి 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలోని అతి భారీ ఉక్కు పరిశ్రమ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దీనిపైన కూడా సిగ్గు సెలవు లేకుండా ఆ మాజీ గుడ్డు మంత్రి ఇది మా క్రెడిట్ అని అంటాడు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మీకు అర్థమవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి పైసా పెట్టుబడి తీసుకురాకపోగా పరిశ్రమలు వెళ్ళగొట్టిన పరిస్థితి గత 5 ఏళ్ల పాలనలో చూసాం. ఇవాళ పరిశ్రమలు చంద్రబాబు గారి బ్రాండ్ని చూసి, ఆయన పరిపాలన దక్షతను చూసి, ఆయన విజన్ చూసి తరలి వస్తూ ఉంటే ఇవన్నీ మా క్రెడిట్ అని అంటాడు జగన్ రెడ్డి, ఆ గుడ్డు మంత్రి, ఆ మాజీ గుడ్డు మంత్రి. అబద్ధం చెప్పిన అతిక్రమం ఉండాలి అంటారు పెద్దలు. వీళ్ళు చెప్పే అబద్ధాలకి అంతు పొంతు లేదు. 2021-22లోనే లక్ష్మీ మిత్తల్తో మాట్లాడాం, అందుకే వాడు పరిశ్రమ వచ్చింది అంటాడు. 2022లో మాట్లాడితే ఇప్పుడు దాకా ఎందుకు రాలేదురా సన్నాసి అంటూ నిలదీస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అన్నీ అబద్ధాలే, లెగిస్తే అబద్ధం, మాట్లాడే ప్రతి ఒక్కటి అబద్ధమే. మంత్రిగా చేసి దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఉత్తరాంధ్రకి ఒక్క ఉద్యోగం ఇచ్చే పరిశ్రమను కూడా తీసుకురాలని చవట దద్దమ్మ గుడ్డు అమర్నాథ్. నువ్వు ఎంత వెధవో ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసు అమర్నాథ్. నువ్వు ఇలాగా మాట్లాడుతూ ఉంటే ఆ ఉత్తరాంధ్ర ప్రజలు నీకు బడిత పూజ చేయడం ఖాయం. అతి పెద్ద స్టీల్ ప్లాంట్కి అడుగులు పడిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మాట ఇచ్చాం, మార్పు తెచ్చాం. 24 ఎన్నికల సమయంలో ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలకు మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం మార్పు తీసుకొచ్చారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉత్తరాంధ్రకు వచ్చాయి. రైల్వే జోన్ సాకారమైంది. విశాఖ ఉక్కు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సుమారుగా 55 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో విశాఖ ఉక్కు నిర్వీర్యం అయిపోతే విశాఖ ఉక్కు కార్మికులు హలో లక్షణాటు దీక్షలు చేసిన పట్టించుకొని ఈ దండుపాళ్యం బ్యాచ్ ఆనాడు కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకొని ప్రైవేట్ పరం చేసి విశాఖ ఉక్కుకున్న 8,000 ఎకరాల పొలాల్లో 5,000 ఎకరాలు కొట్టేద్దామని చూశాడు జగన్మోహన్ రెడ్డి. కార్మికులు దీక్షలు చేస్తూ ఉంటే పట్టించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వెళితే విశాఖ ఉక్కు ఉందా ఇక్కడ, మీరు దీక్షలు చేస్తున్నారా అని అడిగిన దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి, ఆ దండుపాళ్యం బ్యాచ్, ఆ గుడివాడ అమర్నాథ్ ఇవాళ సొల్లు కబుర్లు చెబుతా పాపాలు చేశామని చెప్పి తల నేలకేసి కొట్టుకోకుండా ఇంకా అబద్ధాలు చెప్తారని నాకు సిగ్గు లేకుండా. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతి రంగంలో ప్రతి ప్రాంతంలో మార్పు చూపిస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా ఏర్పాటు చేసి 3 ప్రాంతాలని సమంగా అభివృద్ధి చేసుకుంటా వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నానికి ఇప్పటికే భారీ ఐటీ పరిశ్రమలు వచ్చాయి. ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ శంకుస్థాపన చేసుకుంది, గ్రీన్కో శంకుస్థాపన చేసుకుంది, మూలపేట పోర్ట్ సిద్ధమవుతూ ఉంది, లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఒక్క ఉత్తరాంధ్రకే సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉంటే, ఇన్ని భారీ పరిశ్రమలు వస్తూ ఉంటే, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పిల్ల సచ్చిన కోతిలాగా ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, దండుపాళ్యం బ్యాచ్. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అలాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేడు అభివృద్ధి, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్ల ఆనందాన్ని, భవిష్యత్తుపై భరోసాను తీసుకొచ్చాం. ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా నిలిస్తే ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న అరసరార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నూతన దిక్సూచి అవుతుంది. 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో ఏర్పాటవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారం వలనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ప్లాంట్కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్ర వేగవంతమైన సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోంది. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వచ్చే 3 ఏళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి ఫలాలు అందుతాయి. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క ఆర్ఎస్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసుకుని సంబరాలు చేసుకుంటా ఉంటే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రొడక్షన్ ప్రారంభించి లాభాల బాటలో పయనిస్తూ ఉంటే, నిన్న వక్రాక్షి డిబేట్లో ఒక హక్కుపక్షి పేరుకు సీనియర్ జర్నలిస్ట్, కొంతమంది ఎందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు, డిబేట్ పెట్టి విశాఖ ఉక్కుని మూసేసే దారిలో వెళ్తా ఉంది ప్రభుత్వం, అందుకే ప్రైవేట్ ఉక్కుని తీసుకొస్తున్నారంటూ అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. విశాఖ ఉక్కు ప్రొడక్షన్ ప్రారంభించి లాభాల దిశగా ఉంటే ఎందుకు మూసేస్తారో ఆ చెప్పే సన్నాసుల కన్నా తెలుసా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అన్నం తినేవాడైతే ఈ మాటలు మాట్లాడరు, ఎందుకు ఉత్తరాంధ్ర మీద పడి ఏడుస్తున్నారు అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీస్తున్నారు. సమాధానం చెప్పు జగన్ రెడ్డి, నువ్వు చేయకపోగా ఉన్న పరిస్థితులను తరిమేసి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సంతోషంగా వలసలు ఆగిపోయి వలసలు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే ఎందుకు ఏడుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పు జగన్ రెడ్డి.